ఎన్నాళ్ళయిందో కొంతమందికి ఇక్కడ మందిరానికి వచ్చి మందిరంలో అడుగుపెట్టి ఆశ ఉందా దేవుని కొరకు? అసలు దేవుని మందిరంలో ఆరాధించాలి, దేవుని మందిరంలో నేను కనబడాలి, దేవుని దృష్టిలో నేను కనబడాలి, దేవుని నేను సేవించాలి, దేవుని కృపను పొందుకోవాలి, దేవుని ప్రేమను అనుభవించాలి. ఎక్కడుంది నీకు ఆసక్తి? ఈరోజు కీర్తనకారుడైన కోరహు కుమారులు రాసిన ఈ మాటలు చూడండి. వాళ్ళు అంటున్న మాటలు ఏంటో తెలుసా? యెహోవా మందిర ఆవరణములు చూడవలనని. అప్పుడు ప్రత్యక్షపు గుడారం మాత్రమే ఉంది, మందిరం ఇంకా కట్టబడలే. దానినే మందిరంగా భావించుకుని ప్రత్యక్షపు గుడారని వాళ్ళు అంటున్నారు కదా. ఆవరణం చూస్తే చాలయ్యా. ఎందుకంటే ఆవరణం మీదకే ఏం కనబడదో తెలుసా? మహిమా మేఘం కనబడేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. సోదరుడా, ఈ సంవత్సరం అంతా ఒక తీర్మానం చేయి. ఈ సంవత్సరం అంతా దేవుని కొరకు ఆశ కలిగి ఉండు. ప్రభువా, ఏ ప్రార్థన మాన్నయ్యా, ఏ యొక్క దినము నేను మాన్నయ్యా, ఏ యొక్క ప్రార్థన నేను నిర్లక్ష్యం చేయనయ్యా. ఈ సంవత్సరం అంతా నేను వర్ధిల్లాలి అంటే నీ మందిరంలో నేను నాటపడతాను. హల్లెలూయా.